సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప 2 మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ మూవీ భయ్య. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి భయ్య. మూవీ స్టార్టింగ్ అయితే ఇంటర్నేషనల్ ఎంట్రన్స్ అయితే పెట్టారు భయ్య. అల్లు అర్జున్ గారికి అయితే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య ఎంట్రన్స్ అయితే. ఇలాంటి ఎంట్రన్స్ అయితే ఇది వరకు ఏ మూవీ కూడా పెట్టడం అయితే జరగలేదు భయ్య. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే ఈ ఎంట్రన్స్ కి అయితే పూనకలు అయితే వస్తాయి భయ్య. మాసివ్ ఎంట్రన్స్ భయ్య. ఓకే, మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అరాచకం. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే డబల్ అరాచకం భయ్య. మూవీ ఫస్ట్ హాఫ్ లో మనకి ఇంత కూడా బోర్ కొట్టదు భయ్య. అసలు ఎక్కడ కూడా కనీసం ఆవగించంత కూడా బోర్ అయితే కొట్టదు, అలా ఉంది భయ్య మూవీ అయితే. అల్లు అర్జున్ గారికి అయితే సుకుమార్ గారు అయితే ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు భయ్య. ఎలా ఉంటుంది తెలుసా, మనము KGF 2 అయితే చూసాం కదా, అందులో ఎలా ఉంటుందో ఎలివేషన్ దానికి 10 రెట్లు అయితే ఉంటుంది భయ్య అల్లు అర్జున్ గారికి అయితే ఈ మూవీలో. అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ లో పుష్ప సాంగ్ అయితే వస్తుంది భయ్య. అరాచకం భయ్య సాంగ్ అయితే చెప్తే నమ్మరు కానీ, మూవీలో ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ లో ఉంటుంది భయ్య. అల్లు అర్జున్ కి అయితే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు భయ్య. సుక్కు మామ అయితే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీసుల్ని వచ్చి పోయిస్తాడు భయ్య. ఒక ముక్కలో చెప్పాలంటే అరాచకం భయ్య సీన్ అయితే మాత్రం. ఈ సీన్ అయితే మనకి మూవీ స్టార్టింగ్ లోనే వస్తుంది. మూవీ స్టార్టింగ్ లోనే ఇలాంటి అరాచకం సీన్ ఎట్టాడు ఏంట్రా బాబు అనిపిస్తుంది మనకి. ఈ సీనే హైలైట్ అంటే దీనికి మించిన సీన్ అయితే వస్తుంది భయ్య. ఇంకొక 10 minutes లోనే దీనికి మించిన సీన్ అయితే పడిపోతుంది భయ్య. అలాగే మూవీలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా భయ్య, పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానని. ఆ డైలాగ్ అయితే మూవీలో న్యాయం చేశారు భయ్య. చెప్తున్నాం కదా, నెక్స్ట్ లెవెల్ భయ్య. రష్మిక మందన అల్లు అర్జున్ గారి మధ్యన రొమాంటిక్ సీన్స్ అయితే మనము యానిమల్ లో చూసాం కదా భయ్య, దానికి మించి అయితే ఉంటాయి. అరాచకం అంతే భయ్య. రష్మిక మందన అయితే సుకుమార్ గారు అయితే ఎలా చూపించాలంటే అలా చూపించేశాడు భయ్య. చెప్తున్నాం కదా, ఫ్యాన్స్ కి అయితే పండగే. అలాగే ఫీలింగ్ సాంగ్ అయితే ఉంటుంది భయ్య. మనము ఫీలింగ్ సాంగ్ అయితే ఇదివరకు అయితే వీడియో సాంగ్ అయితే చూసాం కదా భయ్య. ఈ వీడియో సాంగ్ లోనే అరాచకం స్టెప్లు అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే మూవీలో ఫుల్ వీడియో సాంగ్ అయితే డబుల్ అరాచకం అయితే ఉంటుంది భయ్య. 2 స్టెప్లు అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి. మనము చూసిన వీడియో సాంగ్ కంటే ఇంకొక 2 స్టెప్లు అయితే ఎక్స్ట్రా ఉంటాయి భయ్య. ఆ 2 స్టెప్లు కూడా అరాచకం. ఆ సీను ఈ సీను ఏ సీను లేదు భయ్య. చెప్తున్నాను కదా, అన్ని సీన్లు కూడా బ్లాక్ బస్టర్ అయితే ఉన్నాయి. అసలు మూవీకి అయితే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోండి. ఫస్ట్ హాఫ్ లో అయితే శిఖావత్ సారు పుష్పరాజు మొత్తం వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ లో సీన్స్ అయితే ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యన. మూవీ అయితే మొత్తం ఇగో మీద నడుస్తుంది భయ్య. ఇగో స్టోరీ అనమాట. ఇంకో విషయానికి వస్తే ఇగో ఎలా ఉంటుందంటే పిచ్చ పీక్స్ లో ఉంటుంది భయ్య. సీఎం అయితే పుష్పరాజ్ తో ఫోటో తీసుకోవడానికి ఇష్టపడ్డ భయ్య. అయితే సీఎం ఫోటో ఇవ్వనందుకు సీఎం నే మార్చేస్తాడు భయ్య. అలా ఉంటుంది భయ్య. మూవీ అయితే మాత్రం మామూలుగా లేదు భయ్య. ఒక సీన్ అయితే ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. శిఖావత్ సారు నెక్స్ట్ పుష్పరాజ్ కి జరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది ఆ సీన్ అయితే. కొన్ని వందల లారీలతో 1000 కోట్ల సరుకు అయితే తీసుకువెళ్తాడు భయ్య. శిఖావత్ సార్ ముందులే తీసుకెళ్తాడు. కాకపోతే సీన్ అయితే మాత్రం మాసివ్ సీన్ భయ్య. వాగులే కొన్ని వందల లారీలు అయితే వెళ్ళిపోతాయి భయ్య. సరుకునైతే ఈజీగా దాటించేస్తాడు భయ్య. అలాగే ఇంకొక సీన్ అయితే ఉంటుంది భయ్య. కాకినాడలో మనకి సీన్ అయితే తీసారు కదా, ఆ సీన్ అయితే అరాచకం భయ్య. కొన్ని 1000 బోటులతో సరుకు అయితే తీసుకెళ్తాడు సముద్రం లోపలే. పుష్పరాజ్ అయితే డైరెక్టర్ ఇంటర్నేషనల్ గా బిజినెస్ అయితే చేస్తాడు. దేశాలు అయితే సరుకు అయితే దాటిస్తాడు భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ భయ్య. అరాచకం అంతే. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాసు సీన్ తో ఎండ్ అయితే అవుతుంది భయ్య. తర్వాత అసలైన స్టోరీ అయితే మొదలవుతుంది భయ్య. మెయిన్లీ ఇంటర్వెల్ తర్వాత మనకి ఎంటర్ అవుతుంది కదా గంగమ్మ తల్లి. చెప్తే నమ్మరు కానీ జాతర సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. అరాచకం అంతే భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే జాతర సీన్ అయితే ఉంటుంది భయ్య. జాతర సీన్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్య. జాతర సీన్ అయితే మినిమం ఒక 20 నిమిషాలు అయితే ఉంటుంది భయ్య. అందులో ఒక సాంగ్, ఒక ఫైట్ నెక్స్ట్ లెవెల్ భయ్య అంతే. ఇంకా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కి ఎన్ని అవార్డులు అన్ని అవార్డులు కూడా పుష్ప 2 మూవీకి అయితే రాబోతున్నాయి భయ్య. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది భయ్య. అదైతే మాత్రం మాసివ్ ఫైట్ సీన్. చేతులు కాళ్ళు కట్టేస్తారు భయ్య. ఆ ఫైట్ సీన్ వచ్చినప్పుడు ఉంటుంది భయ్య నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రతి ఒక్కడు కూడా ఆ సీన్ చూసేటప్పుడు పూనకాలు అయితే లోడ్ అవుతాయి భయ్య. కాళ్ళు చేతులు కట్టేసినా సరే ఫైట్ చేస్తాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ అంతే. మీరైతే మూవీ అయితే చూడండి. ఓవరాల్ గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వైల్డ్ ఫైర్ భయ్య. వైల్డ్ ఫైర్ అంతే. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి మెయిన్లీ బీజిఎం భయ్య. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. ఈ మూవీకి తగ్గట్టు అయితే ఉంది. మెయిన్లీ బీజిఎం అయితే మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు భయ్య. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. అలాగే మూవీలో అయితే లేడీస్ కి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు భయ్య. చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఇలాంటి మూవీ అయితే ఇది వరకు ఎన్నడూ రాలేదు భయ్య. ఒక మాస్టర్ పీస్ అంతే భయ్య. అలాగే మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేశారు భయ్య. రావు రమేష్ గారు కావచ్చు, అలాగే మనకి రష్మిక మందన కావచ్చు, చాలా మంది భయ్య ఎక్సలెంట్ గా చేశారు భయ్య.
మెయిన్లీ షెకావత్ సార్ అయితే యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు భయ్య, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ భయ్య. ఫాద్ ఫాజల్ గారు అయితే సలాం కొట్టాలి అతనికైతే. మెయిన్లీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ భయ్య. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద అవార్డు ఉందంటే అది అల్లు అర్జున్ గారికి అయితే ఇవ్వాలి భయ్య. డెఫినెట్లీ సెకండ్ నేషనల్ అవార్డు అయితే కన్ఫర్మ్ అయితే అల్లు అర్జున్ గారికి అయితే వస్తుంది భయ్య. రాసి పెట్టుకోండి, అల్లు అర్జున్ గారికి అయితే ఆస్కార్ అవార్డు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది భయ్య పుష్ప 2 మూవీతో. ఎందుకంటే మూవీ అయితే అలా ఉంది భయ్య. ఒక ఇంటర్నేషనల్ ఫిలిం చూసినట్టయితే మీకు అనిపిస్తుంటది భయ్య, ఒక ఇంటర్నేషనల్ మూవీ అంతే. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మూవీ అయితే 3 గంటల 22 నిమిషాలు అయితే ఉంటుంది భయ్య. 3 గంటలు కూర్చున్నామా అనిపిస్తుంటది భయ్య. మూవీ ఎండ్ అయ్యేసరికి అరే ఇప్పుడే అయిపోయింది ఆ మూవీ అనే ఫీల్ అయితే ఉంటుంది భయ్య. ఇంకొద్దిగా ఉన్నే బాగున్నా అనిపిస్తుంటది భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఎవడైనా సరే మూవీ బాగలేదు అని రివ్యూలు గా ఇచ్చినట్టయితే వాడికైతే మూవీ నాలెడ్జ్ లేదని మీరైతే నమ్మండి భయ్య. మీరు ఎవరైనా సరే ఇంతవరకు మూవీ చూడనట్టయితే దయచేసి తొందరగా వెళ్ళి చూసేయండి భయ్య. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి కూడా న్యాయం చేస్తుంది భయ్య. ఓవరాల్ గా మూవీ అయితే పక్కా 2000 కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది భయ్య. మూవీలో అంత దమ్ము అయితే ఉంది. రాసి పెట్టుకోండి భయ్య, బాహుబలి 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అవబోతున్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే పెచ్చగా నచ్చేసింది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఒక ఇంటర్నేషనల్ మూవీ చూసాను అని ఫీల్ అయితే నాకైతే ఉంది భయ్య. ఏంది భయ్య ఎలివేషన్ సీన్స్ అయితే అల్లు అర్జున్ గారికి అయితే సుకుమార్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్స్ అయితే ఇచ్చారు భయ్య ఈ మూవీలో. సో ఫైనలీ పుష్ప 2 మూవీకి అయితే నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే 5.5 అయితే ఇస్తున్నాను భయ్య. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది, ఒక మాస్టర్ పీస్ అంతే. పుష్ప భాషలో చెప్పాలంటే రప్ప రప్ప వైల్డ్ ఫైర్. అలాగే పుష్ప పార్ట్ 3 కూడా ఉంది భయ్య. పార్ట్ 3 కూడా మంచి ప్రాపర్ ఎండింగ్ తో ఎండ్ చేశారు భయ్య. పార్ట్ 2 అయితే పుష్ప పార్ట్ 3 నేమ్ కూడా ఇచ్చేసారు భయ్య, ది ర్యాంపేజ్ అంట. సో ఫైనలీ ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను భయ్య. వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.